నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. భారీ సినిమాలకే జనం జై కొడుతున్నారు, చిన్న సినిమాలకి మాత్రం నై అంటున్నారు. ఒకప్పుడు సినిమాలే ఏకైక ఆట విరుపు. ఏ వయసు వాళ్ళైనా వాళ్ళకి నచ్చిన సినిమాల కోసం వెతుక్కుంటూ ఉండేవాళ్ళు. మహిళల కోసం రకరకాల భక్తి చిత్రాలు, అత్తాకోడల కథలతో కూడిన సినిమాలు వస్తుండేవి. అలాగే మధ్య వయసు హీరోల సినిమాలు వచ్చేవి. పౌరాణికాలు, జానపదాలు అన్నీ రిలీజ్లు అవుతూ ఉండేవి. ఎవరికి కావాల్సినవి వాళ్ళు చూసేవాళ్ళు. ప్రతి సినిమాకి అంతో ఇంతో గిరాకీ ఉండేది. టీవీలు ఉండేవి కావు కనుక హాల్లో సినిమాలే శరణ్యం. ఇప్పుడు ఆ బాపతు కథలన్నీ టీవీ సీరియల్స్ రూపంలో ఇంట్లోనే ఆడుతున్నాయి. ఇక మిగిలిందల్లా యంగ్ ఆడియన్స్. ఏ కాలంలోనైనా మాస్ మసాలా పెద్ద హీరోల సినిమాలు ముందుగా ఇష్టపడేది వీళ్ళు మాత్రం టంచన్గా పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు తొలి రోజు తొలి ఆటకే హాలుకొచ్చి హౌస్ఫుల్ చేస్తుంటారు. టాక్ బాగుంటే ఇక ఆగేది లేదు. తేడా కొట్టిన ఆ 3 రోజులు ఓకే అనిపిస్తారు. తాజాగా కల్కి చిత్రం ఉదయం 5 గంటల నుంచే ఆటలు మొదలు పెడితే ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాదు, అన్ని చోట్ల యువ ప్రేక్షకులు లైన్లు కట్టి కనిపించారు. ఆ రకం సందడి గతంలో ఎప్పుడు చూసామో కూడా గుర్తుకు రాని పరిస్థితి. ఎందుకంటే చిన్న సినిమాల తొలి ఆటకి జర్నలిస్టులు, సమీక్షకులు తప్ప ఎవరూ వెళ్ళట్లేదు. అది కూడా ప్రసాద్ మల్టీప్లెక్స్ లో తొలి రోజు ఉదయం 9 గంటల ఆటకి కనిపిస్తారు వీళ్లంతా. ఆ షో తప్ప మిగిలిన అన్ని హాల్స్ లోనూ అన్ని షోలు ఈగలు తోలుకునే పరిస్థితి నెలకొని ఉంటోంది. సాధారణంగా ఏ చిన్న మధ్యస్థాయి సినిమాలకైనా అంటే ఇంటి పట్టున ఉండిపోయి టీవీల్లోనూ ఓటీటీల్లోనూ సినిమాలు చూస్తున్నవారు, ఫేస్బుక్ రీల్స్ అవి చూసుకుంటూ కాలక్షేపం చేసేవాళ్లు హాలుకొచ్చి సినిమా చూడాలంటే పెద్ద హీరోలొక్కరే డ్రైవింగ్ ఫ్యాక్టర్. టికెట్ రేట్లు పెరిగాయని, అందుకే సామాన్యులు హాలుకొచ్చి సినిమాలు చూడట్లేదని ఒక టాక్ ఎప్పటినుంచో ఉంది. కానీ అది పూర్తి కారణం కాదు. కల్కి సినిమాకు తొలి రోజు 500 ఖర్చు పెట్టి వచ్చిన యువ ప్రేక్షకులంతా ధనికులేం కాదు. వారిలో మధ్యతరగతి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెద్ద హీరో సినిమా చూడాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రేటుకు వెనుకాడలేదు. ఈ పరిస్థితి చూస్తుంటే మళ్ళీ పుష్ప 2కి తప్ప ఈ మానియా ఉండదని అనిపిస్తోంది. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు తప్ప ఇతర హీరోలు ఎవ్వరికీ ఈ స్థాయి మాస్ మానియా లేదు. తర్వాత శ్రేణిలో పవన్ కళ్యాణ్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో సినిమాల మీద ఏమాత్రం దృష్టి పెడతారో చూడాలి. చిరంజీవి, బాలకృష్ణ ఎక్సెప్షన్. వారి ఫాలోయింగ్ వాళ్ళకుంది. వీళ్ళని మినహాయిస్తే నాని, విజయ్ దేవరకొండ, రవితేజ, అడవిశేష్, సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్సేన్, శర్వానంద్, ఇతర మెగా హీరోలు, అక్కినేని హీరోలు వీళ్ళ సినిమాలు టాక్ని బట్టి నడవాలి తప్ప తెల్లవారుజాము షోల నుంచి హాలుకి ప్రేక్షకుల్ని వేలం వెర్రిగా లాక్కురాగలిగే బాహుబలిమైన స్టార్డమ్ వీళ్ళకి లేదు. అంటే ఇక బాక్సాఫీస్కి అతిపెద్ద స్టార్ హీరోలే దిక్కు. మిగిలిన హీరోల సినిమాలన్నీ లాటరీలే. ఈ డైనమిక్స్ అన్ని చూశాక 15 కోట్ల రేంజ్ సినిమా కన్నా 200 కోట్ల సినిమా సేఫ్ అనే డిస్కషన్ ఒకటి నడుస్తోంది. ఎందుకంటే పెద్ద హీరోల సినిమాలకి మార్కెట్ ఉన్నప్పుడు అక్కడే పెట్టుబడి పెడితే ఏమాత్రం టాక్ బాగున్నా లాభాలు. ఒకవేళ టాక్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ మరియు మొదటి 3 రోజుల కలెక్షన్స్ తో దాదాపు బ్రేక్ ఈవెన్ అని లెక్క. ఆ పైన ఓటీటీ, ఆడియో రైట్స్ అన్ని లెక్క కనిపిస్తున్నాయి. చిన్న బడ్జెట్ సినిమాలకు ఆడియో రైట్స్ కొనే నాదుడే లేడు. హాల్లో ఆడితే చూద్దామని మొహం చాటేస్తున్నారు తప్ప ఎక్కడో 1-2 తప్ప ఓటీటీ వాళ్ళు కూడా ముందుగా కొనేయట్లేదు. ఆడితే తోచినంత ఇచ్చి కొంటారు, ఆడకపోతే మొహమే చూడరు. వీటిల్లో 2 రకం సినిమాలే అధికం కనుక ఓటీటీలను నమ్ముకొని సినిమాలు తీయాలని దిగితే అంతే సంగతులు. సినిమా జనం కూడా అసలు మార్కెట్ తెలియని బయటి ప్రొడ్యూసర్లనే ఎక్కువగా సినిమా మేకింగుల్లోకి దింపుతున్నారు. 2 కోట్ల బడ్జెట్తో తీసే కథ, 4 కోట్ల బడ్జెట్తో అయిపోయే సినిమా అని చెప్పి కొత్త వాళ్లతో సినిమాలు తీస్తున్నారు. వాటిలో అసలు విడుదలకి నోచుకొని సినిమాలు ఎక్కువ. విడుదలైనా ఎప్పుడయ్యాయో ఎక్కడయ్యాయో కూడా తెలియని బాపతు చాలా ఉంటాయి. ఉదాహరణకి ఏ సమయంలోనైనా బుక్ మై షో ఓపెన్ చేసి చూడండి. అసలు ప్రచారానికి నోచుకోకుండా అందులో నటించేదెవరో కూడా తెలియకుండా కొన్ని సినిమాలు ఉంటాయి. వాటి నిర్మాతలంతా దాదాపు కొత్త వారే ఉంటారు. ఈ లెక్కన కొత్త, చిన్న స్థాయి, మధ్యస్థాయి హీరోల పరిస్థితి ఏమిటి అంటే అగమ్య గోచరమే. ఎంత ప్రయత్నించినా సక్సెస్ రాకపోతే ఎలాగూ చేసేదేం లేదు. కొన్నాళ్లు కాస్త వెలిగి సడన్ గా ఆరిపోతేనే ఏం చెయ్యాలో, ఎటు అడుగు వేయాలో అర్థం కాదు. పేర్లెందుకులే కానీ అలా ఎప్పటికీ సక్సెస్ కానీ సినిమా నేపథ్యమున్న యంగ్ హీరోలు ఒక వెలిగి సడన్ గా మార్కెట్ లేక ఆరిపోయిన యువ కథానాయకులు కాస్త పరిశీలిస్తే చాలా మంది కనిపిస్తారు. సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు స్టార్ హీరో డ్రివెనే. ఇప్పుడు అంతే. అయితే గతంలో ప్రేక్షకులు మిగిలిన హీరోలను కూడా పట్టించుకునేవాళ్ళు. ఇప్పుడు పట్టించుకోవట్లేదు. ఏదో ఒక ప్రత్యామ్నాయ పద్ధతి రావాలి తప్ప థియేటర్ దగ్గర మిడ్ రేంజ్ చిన్న హీరోలకి కాలం అయితే చెల్లిపోయింది. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.